ఐడెంటిటీ, నీ యొక్క ఐడెంటిటీ నువ్వు జీవుడివి అని చెప్పి, మూడవ విషయము 2 రకాల ధర్మాలేమిటి నీకున్నవి. ఏంటటది? స్వధర్మము, నిత్య ధర్మము. స్వధర్మం ఏంటి? శరీరానికి సంబంధించిన ధర్మం. ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టినట్టు అనమాట. కానీ నిత్య ధర్మం ఏంటండి? ఆత్మ. సిమ్ కార్డ్‌లో రీచార్జ్ చేసినట్టు. అయ్యా రెండూ చెయ్యాలి. అటు ఈ శరీరానికి సంబంధించిన ధర్మము నువ్వు కొనసాగించాలి. అలానే ఆత్మకు సంబంధించిన ధర్మము నువ్వు చెయ్యవలసినదే. భగవద్భక్తి చెయ్యవలసినదే. లౌకికమైన కర్మలు రెండూ ఆచరించవలసినదే అని చెప్పారు. అయితే అర్జునుడు అడిగాడు, అయ్యా ఈ రెండూ చేసిన వాడు ఏమవుతాడు అనంటే, వాడు ఆత్మారామ స్థితికి చేరుకుంటాడు. స్థితప్రజ్ఞుడవుతాడు. మనసుని కంట్రోల్‌లో పెట్టుకుంటాడు. ఎటువంటి చెడు విషయములలో ఆయన దూరడు. పాపమే చెయ్యడు. ఎవరి పట్ల కోపం ఉండదు. ద్వేషం ఉండదు. శాంతిగా ఉంటాడు. స్థితప్రజ్ఞుడు అని చెప్పంగానే మూడవ అధ్యాయం ప్రారంభమవుతుందండి. ఈ గుర్తుపెట్టుకుంటే మూడవ అధ్యాయం గుర్తుపెట్టుకున్నట్టే అండి. ఏంటో తెలుసునా అండి? ఫస్ట్ టీ ఫర్ త్యాగం. అసలు ఈ అధ్యాయంలో 4 విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. తర్వాత ఒక లాడర్, ఒక నిచ్చెన గురించి మాట్లాడుకోబోతున్నామండి. రగ్స్ ఆఫ్ యోగా లాడర్. దాని తర్వాత మూడవది టీఆర్ఈ, ఈ ఫర్ ఎగ్జాంపులరీ బిహేవియర్. మూడవది ఆదర్శ ప్రదర్శన, ఎగ్జాంపులరీ బిహేవియర్. నాలుగవది ఈ. ఇంకొక చాలా ముఖ్యమైన నాలుగవ విషయం ఈరోజు ప్రస్తావన చేసుకుంటున్నామండి. మన ఆత్మకి ఇద్దరు శత్రువులు ఉన్నారట. మనమండి శత్రువుల గురించి చాలా జాగ్రత్తగా ఉంటాం. మన ఆత్మకి ఇద్దరు శత్రువులు ఉన్నారట. అవేంటి? వాటిని ఎలా మనం జాగ్రత్తగా దూరం ఉండాలి అనే విషయాలు ఈరోజు మనం శ్రవణం చేస్తున్నాం. జాగ్రత్తగా శ్రవణం చేయండి. మీకు 2, 3 సూచనలు చెప్తాను. తర్వాత మనం ప్రవచనాన్ని ప్రారంభం చేద్దాం. ఒకటి, ఒక పుస్తకం, ఒక పెన్ మీ అందరి దగ్గర ఉందని భావిస్తున్నాను. తెలిసిన విషయాలు, కొత్త విషయాలన్నీ రాసుకుంటూ ఉండండి. ఇంకొక విషయం చెప్తాను. భగవద్గీత అనేది ఎంత తెలుసుకున్నా సరే ఇంకా, ఇంకా, ఇంకా తెలుస్తూనే ఉంటుందండి. ఒక బొగ్గు గని ఉందనుకోండి, తవ్వుతూ ఉంటే ఇంకా బొగ్గు వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. మనం ఈరోజు ఏం చేస్తున్నాం తెలుసా అండి? ఈ 18 రోజులు ఏం చేస్తున్నాం తెలుసా అండి? ముఖ్యంగా చిన్నపిల్లలు, యువతీ యువకులు ఎంతోమంది ఇందాక ప్రభుజీ అన్నట్టుగా 70% మన ఆన్సర్స్ రాసిన వారందరూ యువత. కాబట్టి వారందరికీ అర్థమయ్యే విధంగా, కొత్త వారందరికీ అర్థమయ్యే విధంగా ఇప్పుడు చూడండి, మనం ఒక స్వీట్ షాప్‌కెళ్ళామనుకోండి, కొద్దిగా మిఠాయి టేస్ట్ చూస్తాం. అబ్బో! చాలా నచ్చిందండి, 10 కేజీలు ప్యాక్ చేయండి అంట. అలా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే భగవద్గీత యొక్క రుచి చూస్తున్నాం అంతే. ఇంకా, ఇంకా, ఇంకా డీప్‌గా, డీప్‌గా ఎన్నో శ్లోకములు, వాటికి సంబంధించిన భాష్యములతో మనం నేర్చుకోవచ్చు. మీకొక విషయం తెలిసినా అండి? భగవద్గీత ఒక గొప్పతనం ఏంటంటే, ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ భాష్యాలు కలిగిన పుస్తకం ఏదన్నా ఉంటే అది భగవద్గీత. కాబట్టి మళ్ళీ, మళ్ళీ ప్రతి సంవత్సరం మనం ఇలా చెప్పుకుంటూ ఉందాము. ఆ చెప్పుకుంటున్నప్పుడు ఇంకా, ఇంకా లోతైన విషయాలు ప్రస్తావన చేసుకుంటూ ఉందాం మనం. మూడవ విషయం చెప్తాను. అందరూ కూడా శ్రద్ధగా మీ కుటుంబ సభ్యులందరితో కలిసి వినే ప్రయత్నం చేయండి. ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు భగవానుడు మనకి ప్రస్తావన చేస్తున్నాడు. ఈ అధ్యాయం దేనితో ప్రారంభమైనదంటే, అర్జునుడు మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాడండి. ఏమడుగుతున్నాడు తెలుసా? అయ్యా నువ్వు బుద్ధి యోగము, బుద్ధిని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఎవరు శత్రువులుండరు, మృత్యువులుండరు, స్థిరత్వంతో ఉంటాడు, శాంతిగా ఉంటాడు అని అన్నావు గదయ్యా! మరి నేను యుద్ధం చెయ్యాలా? చేయకూడదా? అని అడుగుతున్నాడండి. మళ్ళీ మొదటికొచ్చేసాడు మన అర్జునుడు. యుద్ధం చెయ్యాలా? చేయకూడదా? ఇక్కడ మీరు చూడండి, భగవద్గీత ఎలాంటిదో అంటే అండి, ఒక ప్రవచనం లాంటిది కాదండి భగవద్గీత. కృష్ణుడికి, అర్జునుడికి మధ్య జరిగింది ఒక క్లాస్ గాదు, ఒక పాడ్‌కాస్ట్. ఇప్పుడు అందరూ కూడా పాడ్‌కాస్ట్‌లంటే చాలా ఇష్టపడుతుంటారు. అందుకే అందరూ ప్రభుజీ పాడ్‌కాస్ట్ చేద్దాం అంటూ ఉంటారనమాట. పాడ్‌కాస్ట్‌లో ఎలా ఉంటుంది తెలుసా అండి? ఏ ప్రశ్నైనా అడుగుతూ ఉంటారండి మధ్యలో. వాటికి సమాధానం చెప్తూనే ఉండాలి. అలా కృష్ణుడు, అర్జునుడు ఈ ఇద్దరి యొక్క సంభాషణలో అర్జునుడు ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉంటాడు. ఏది ఫ్రీ ఒక స్ట్రక్చర్డ్ ఇప్పుడు చూడండి, ఒక కోర్స్ కంప్లీట్ చేయాలనుకోండి, మొత్తం సిలబస్ ఉంటుంది. టీచర్ ఈరోజు క్లాస్‌కొచ్చి ఇంత కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ డే క్లాస్‌కొచ్చి ఇంత కంప్లీట్ చేయాలి. కానీ ఇంటర్వ్యూలో, పాడ్‌కాస్ట్‌లో అలా ఉండదండి. ఏ ప్రశ్న బట్టి సమాధానం వెళ్తూ ఉంటుంది. అలా అర్జునుడు ఈరోజు అడిగాడు, నేను యుద్ధం చెయ్యనా? చెయ్యొద్దా? అంటే కృష్ణుడు ఏం చెప్పాలండి? ఒక్కటే సమాధానం చెప్పేయొచ్చు. నేను దేవుడిని, యుద్ధం చెయ్యాలి అని అనొచ్చండి. కానీ అలా చెప్పలేదండి కృష్ణుడు. ఏమంటాడు తెలుసా అండి? మొత్తం జ్ఞానాన్ని, తత్వాన్ని చెప్పటం ప్రారంభం చేశాడు. మీరు చూడండి, మనం కొన్నిసార్లు స్టోరీస్ విన్నామనుకోండి.
సపోజ్ కథా కాలక్షేపం చేశామనుకోండి రామాయణం, భాగవతం. అందులో చాలా ఇంట్రెస్టింగ్ వృత్తాంతాలన్నీ ఉంటాయి. చాలా హ్యాపీగా, రిలాక్స్డ్‌గా వినొచ్చు. కానీ భగవద్గీత అలాంటిది కాదండి. భగవద్గీత తత్వం, ఫిలాసఫీ. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా, జాగరూకమై వినవలసినది. కాబట్టి చక్కగా మీరు మొత్తం మీ మనసుని కేంద్రీకరించండి ప్రవచనం పైన. చక్కగా చెప్పే విషయాలన్నీ కూడా ధారణ చేసుకుంటూ ఉండండి. చాలా సులభంగా భగవద్గీత అర్థమైపోతుంది. ఇప్పుడు కృష్ణుడు ఏం చేయాలండి? చెప్పచ్చు. నేను దేవుడిని, నేను చెప్పిందే ధర్మం, యుద్ధం చెయ్యి అని కృష్ణుడు అలా చెప్పలేదండి. ఒక్కొక్క విషయం, ఒక్కొక్క విషయం అర్జునుడికి అర్థమయ్యేంత వరకు చెప్పుకుంటూ, చెప్పుకుంటూ వస్తున్నాడండి. మీకొక విషయం చెప్తాను. ఒకసారి ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశారటండి. ఒకాయనకి కళ్ళకి గంతులు కట్టేశారట. కట్టేసి రూమ్‌లో నించోబెట్టారు. ఆయన ముందు రకరకాల చైర్, టేబుల్, తర్వాత ఒక సోఫా అలాంటివన్నీ ఉన్నాయి. లాస్ట్‌కి ఒక వాల్ ఉంది. ఒక్కొక్కళ్ళని రూమ్‌లోకెళ్ళి ఏం చెప్పారట, "అయ్యా! ఆయనని ముట్టుకోకుండా ఆయనని ఆ గోడ దగ్గరికి చేర్చండి" అనంటే ఒకాయన లోపలికెళ్ళి "రైట్ ఎళ్ళు, లెఫ్ట్ ఎళ్ళు, సీదా ఎళ్ళు, అక్కడ ముట్టుకోకు, పక్కకు తిరుగు, దాని తర్వాత మళ్ళీ రైట్ తీసుకో, మళ్ళీ స్ట్రెయిట్ ఎళ్ళు" ఇలా చెప్తున్నారటండి. అలా ఇద్దరు, ముగ్గురు, 10 మంది ఎళ్ళినా సరే అందరూ ఇలా చెప్పటము, ఒక్కొక్కళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈయన మాత్రం ఎక్కడో ఒక తట్టుకుంటున్నాడు. మళ్ళీ మొదటికొచ్చేస్తున్నాడు. లాస్ట్‌కి ఒకాయన ఎళ్ళాడటండి. "అయ్యా! ఆయనని ముట్టుకోకుండా ఆయననటు చేర్చండి" అన్నాడు. అంతే కదండీ! ఆయన సీదా ఎళ్లి ఆయనను ముట్టుకోకుండా ఆయన కళ్ళకున్న గంతులు తీసేసాడటండి. ఆయన సీదా ఎళ్లి నడుచుకుంటూ ఎళ్లి బాల్‌ని ముట్టుకున్నాడట. గెలిచేసాడట. అలా మనము జీవితంలో కృష్ణుడు ఏం చేయిస్తున్నాడు అర్జునుడితో అంటే, అర్జునుడిని ఆలోచింపజేయిస్తున్నాడనమాట. అయ్యా! ధర్మము ఎలా ఆచరణ నువ్వు ఆలోచన చెయ్యి. నువ్వు డిసిజన్ తీసుకో. మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వచ్చండి. ఇది చెయ్యి, అది చెయ్యి, ఇలా ఉండు, అలా ఉండు ఇవన్నీ చెప్పొచ్చండి. కానీ దానికంటే గొప్పదేంటో తెలుసా అండి? ఒకరికి మనస్ఫూర్తిగా వారికి చెయ్యాలి అని ఇనిపించటం. అది ఎలా వస్తుందయ్యా అనంటే మంచి విషయాలు చెప్తూ, చెప్తూ తత్వం ఏంటి? ఎందుకు? రీజనింగ్ చేస్తూ కృష్ణుడు చూడండి ఎంత ఆర్డరింగ్ కాదండి. ఆయన అథారిటేటివ్ కాదు. జనాలుంటారు నేను ఇలా చెప్తున్నాను కాబట్టి చేయాల్సిందే. అలా అనట్లేదండి. ఆయన అకామడేటివ్ కృష్ణుడు చాలా అకామడేటివ్ అనమాట. జ్ఞానం ఇస్తున్నాడు అర్జునుడికి. "అర్జున నువ్వు ఇది ఇందుకోసం నిన్ను చెయ్యమంటున్నా" అని చెప్తున్నాడండి. ఎంత అద్భుతమైన అప్రోచ్ అండి శ్రీకృష్ణ భగవానుడిది. ఎంత వైభవం అండి శ్రీకృష్ణ భగవానుడిది. కాబట్టి